హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఏం చేస్తున్నారు అందరూ? మీ పిల్లలు అయితే హాస్టల్కి అయితే వెళ్ళిరా? ఇగో ఏంది అక్క ఇట్లా కూర్చుంది అంత ముందర పెట్టుకొని అని చూస్తున్నారా? ఇగో ఇప్పుడే హాస్టల్కి అయితే సామాన్ అయితే సర్దుతున్నా. ఈరోజు సామాన్ అయితే సర్దేసి రేపైతే హాస్టల్కి అయితే పంపించిన. మీ పిల్లలందరూ అయితే వెళ్ళిరా? నేను అమావాస్య అని అయితే పంపించలేదు. ఇక రేపైతే ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే గురుకుల హాస్టల్ కాబట్టి బెడ్స్ ఉంటాయి కదా, బెడ్లు మంచి అయితే చూసుకుంటాం మమ్మీ అని అయితే అన్నారు. కానీ వాళ్ళు పోతా అని అంటే అసలుకి నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. అసలుకి అంత ఇంత కాదు, చాలా బాధ అనిపిస్తుంది. కానీ మిడిల్ క్లాస్ కదా, మనం చదివించాలంటే చాలా కష్టం ఉంటుంది. అది కాక ఇక 4 పిల్లలు, అందుకని ఇంకా సీట్ రావాలని నేనైతే ఎగ్జామ్ అయితే రాపించిన. నేను అనుకున్నట్టుగానే మా ఊర్లోనే వచ్చినాయి సీట్లు అయితే. ఇక అందుకని ఇక హాస్టల్ అయితే వేసిన. దూరం అయితే పంపించకపోదు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్టల్లో కూడా స్కూల్లో గిట చదివించుకునేదాన్ని. కానీ ఇక ఎందుకంటే హాస్టల్లో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది, తెలివైనా ఏదైనా మంచిగా ఉంటుంది. కానీ మనకు దూరంగా ఉంటారు. మా పప్ప అయితే హాస్టల్ అనేసరికే అసలుకి వెళ్ళను అని అంటుంది. కానీ తప్పదు, వెళ్ళాలి. నిజంగా ఆడపిల్లలుగా పుడితే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఇక మా పిల్లలు పోతా అంటేనే నాకైతే ఏ పని తోయట్లేదు. అసలుకి గుండె అయితే ఇట్లా వణుకుతుంది నాకు. అసలు ఈ సామాను ఉంటుంటే చేస్తుంటే వాళ్ళు వెళ్తారా, ఎన్ని రోజుల దాకా ఉన్నారు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మ అయితే మస్తు బాధపడుతుంది. కానీ ఆ రోజు వచ్చే రోజు కూడా అమ్మ అయితే బాగా ఏడిచింది. కానీ తప్పదు, వెళ్ళాలి. హాస్టల్కి వెళ్తేనే తెలివి అనేది బాగుంటుంది. ఇంటికాడ పిల్లల కన్నా హాస్టల్లో ఉండే పిల్లల తెలివి అయితే చాలా బాగుంటుంది. హాస్టల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు లేరనే లోటు ఒక్కటే నాకు. కానీ తప్పదు ఇక, అందుకోసమని ఇక వాళ్ళ కోసం అయితే నేను ఏమేమి సామాన్ తీసుకొచ్చిందంటే సబ్బులు, షాంపులు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ ఏమేమి సామాన్ పడుతుందో అన్నీ తీసుకొచ్చిన. నిజంగా నాకు ఏంటంటే ఈ ఆడపిల్లలు అయినందుకు హాస్టల్లో ఉంచడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు మనతో ఉంటే అది వేరే, కొంచెం పెద్దగా అయిందంటే పెళ్ళి చేస్తే మళ్ళీ అత్తగారింటికి అయితే వెళ్ళాలి. అందుకని నాకు హాస్టల్ పంపించడం ఇష్టమే లేదు. కానీ ఇక తప్పదు, మనం అయితే మిడిల్ క్లాస్ కదా, తప్పకుండా పంపించాలి. ఇక నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. మరి మీరు కూడా ఇట్లనే బాధపడతారా? నిజంగా ఆడపిల్లల్ని, మగపిల్లలు అంటే ఎట్లనో అట్లా ఉంటారు. కానీ ఈ ఆడపిల్లల్ని పంపించాలంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు కూడా ఇట్లనే ఉంటుంది కూడా. నిజంగా ఈ ఆడపిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిపిస్తేనే చాలా మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మనకు దూరంగా ఉండి చదువుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలాసార్లు అన్నారు మమ్మీ దూరంగా ఉండి చదువుకోవాలంటే మా వల్ల అయితే కావట్లేదు అని. కానీ తప్పదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక బట్టలు అయితే మడత పెడుతున్నా. మరి మీకు ఎట్లుంటుందో ఆడపిల్లల హాస్టల్ పంపించాలంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు హాస్టల్లో ఉండాలి, ఇంకా 4 రోజులు అయితే అత్తగారింటికి పోతే మళ్ళీ అత్తగారింటికి ఉండాలి. అట్లా తల్లిదండ్రులకు దూరం అవుతారు. నిజంగా అత్తగారింటికి పోయేది అసలు ఆచారం ఎవరు కనిపెట్టిరో కానీ అసలుకి వాళ్ళకైతే ఆడపిల్లలు లేరు అనుకుంటా. అందుకని అత్తగారింటికి పోవాలని కనిపెట్టిరు అనుకుంటా. సామాన్ అయితే సర్దుతున్నాయి ఇద్దరికి కదా. ఇదైతే మా పప్పుది, ఇదైతే మా మడుగాంది. బట్టలు ఉతకడానికి అయితే ఈ లిక్విడ్ అయితే తీసుకొచ్చిన. మంచిగా ఉంటుందా? కామెంట్ అయితే చేయండి. మాట్లాడడానికి కూడా రావట్లేదు. వాళ్ళు వెళ్తా కానీ అనేసరికి
ఏం చేస్తాం మరి, బాధపడక తప్పదు. ఇక 4 రోజుల దాకా బాగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇక 4 రోజులు అయినాక వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, ఇక మనకు కూడా అలవాటు అవుతుంది. కానీ నాకైతే రోజు గుర్తొస్తుంది. దూరం అయితే కాదు, దగ్గరనే, కానీ ఎట్టకైనా మా దగ్గర ఉన్నది వేరు, ఇక అక్కడ హాస్టల్ దగ్గర ఉన్నది వేరు. మా పిల్లలు అయితే మంచిగా చదువుకోవాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మమ్మల్ని అయితే ఎవరెవరు చిన్న చూపు చూసిరో వాళ్ళందరినీ తలదన్నేలాగా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు రావాలని మీ బ్లెస్సింగ్స్ అయితే మా పిల్లలకైతే ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మాకు ఆడపిల్లలని అందరూ మమ్మల్ని అయితే చిన్న చూపు చూస్తారు. మీకు ఆడపిల్లలు, మీరేం చేయగలుగుతారు, మీరేం చేస్తారు అన్నట్టుగా. కానీ ఆడపిల్లలు అని చిన్న చూపు చూసిన వాళ్ళకి మా పిల్లలు అయితే మంచిగా చదువుకొని వాళ్ళ ముందర మంచిగా తిరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీకు కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు కూడా ఆడపిల్లలు అని నాకైతే మస్తు ఇబ్బందులు ఎదురైనాయి, మస్తు కష్టాలు ఎదురైనాయి నాకైతే. నీకు 3 ఆడపిల్లలు, నీకు 3 ఆడపిల్లలు అని. కానీ అవన్నీ ఓర్చుకొని ఇంతవరదాకా వచ్చిన. మా చిన్న పాప పుట్టినప్పుడు అయితే మస్తు కష్టాలు అయితే వచ్చినాయి నాకైతే. నిజంగా అందరికీ, కొంతమంది అయితే ఆడపిల్లలు పుట్టినా మంచిగా ఉంటారు, కానీ నాకైతే ఆ అదృష్టం అయితే లేదు అసలుకి. మా చిన్న పాప పుట్టినప్పుడు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదురైనాయి నాకు. ఆడపిల్లలు అంటారు కానీ వాళ్ళే మంచిది అసలుకి. ఈ జనరేషన్లో మాత్రం అబ్బాయిలు కొడుకులు అయితే ఎవ్వరు తల్లిదండ్రులు అయితే పట్టించుకోవట్లేరు. బిడ్డలే చూస్తారు కావచ్చు మమ్మల్ని. అన్నట్లా మా పిల్లలలో అయితే బాగా చదివేది ఎవరంటే మా మధు అయితే ఫస్ట్ ర్యాంక్. ఎక్కడ స్కూల్లోనైనా సరే, హాస్టల్లో అయినా సరే ఆమెనే వద్దన్నారు. నిజం చెప్పాలంటే ఎవరినైతే మనం వద్దనుకుంటామో వాళ్ళే ఒక స్థాయిలో ఉంటారు అన్నట్టు. మా చిన్న పాప పుట్టినప్పుడు అయితే మళ్ళీ 3వ పాప పుట్టింది, 3 పాపలే అని అన్నారు. కానీ ఇప్పుడైతే 2 పాపలు కావాలనుకున్నా వాళ్ళు చదువుతారు కానీ మామూలుగా చదువుతారు. మా చిన్న పాపనైతే వద్దన్నారు కదా, మా చిన్న పాపనే ఫస్ట్ ర్యాంక్ అన్నట్టు మంచిగా చదువుకొని ఆమెనైతే ఎవరెవరు అన్నారో అసలు వాళ్ళ కళ్ళ ముందరనే ఒక స్థాయిలో నిలబడాలి అని నాకైతే నా కోరిక. మా చిన్న పాప గోల్ ఏంటంటే ఏంటిదిరా, ఐపీఎస్ కావాలని ఆమె కోరిక అన్నట్టు. ఆమె కోరిక నెరవేరాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి. బాగా చదువుతుంది అసలుకి. నిజంగా మేడం అయితే మస్తు మెచ్చుకుంటుంది మా పాపని. నేను స్కూల్కి వెళ్ళినా కానీ మా పాప ఎట్లా చదువుతుంది మేడం అని అడిగితే మాత్రం అసలు నేను హాస్టల్కి వెళ్ళక ముందుకే మా పాప బాగా చదువుతుందా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతానైతే చెప్తారు, బాగా చదువుతుంది, మస్తు చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ ఆమెనే అని. అట్లనే మా పల్లవి గురించి అడిగినా కానీ బాగా చదువుతుంది అని చెప్తారు. అట్లనే మా నందు బాగా చదువుతుంది, మళ్ళీ మా అనిగాడు మామూలుగా. ఓకే ఫ్రెండ్స్, మరి హాస్టల్కి అయితే ఇక మరి రేపైతే పంపిద్దాం అనుకుంటున్నాను మరి నేను. మరి మీ పిల్లలందరూ అయితే వెళ్ళిరా, ఈ సామానంతా సర్దాలిగా మాట్లాడుకుంటా సర్ది అయితే పెట్టాలిగా. ఎందుకంటే ఏవైనా రెండు ఇద్దాం కదా. రెండు అయితే ఇంకా తెచ్చిన సామాను. మరి మీ పిల్లలు కూడా సామాన్ అంతా సర్దిరా, కామెంట్ చేయండి. ఏ ఆడపిల్లలు ఉన్నారని ఎవరిని చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే ప్రతి దాంట్లోనైనా ఆడపిల్లలే ఫస్ట్ ఉంటున్నారు. కాబట్టి ఆడపిల్లలు ఉన్నోళ్ళే మంచిది అనుకుంటాను నేనైతే, నా వరకు అయితే తెలిసినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను మాట్లాడింది అయితే
కరెక్టో కాదో నాకైతే తెలియదు. నా వరకైతే నాకు కరెక్టే అనిపించింది. ఇంతవరకు ఓపికతోని నా వీడియో చూసినందుకు, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇక పిల్లలైతే హాస్టల్కి వెళ్తారు. ఇక ఇప్పుడు నేను బాధపడి నేను ఏడిస్తే మాత్రం మా పిల్లలైతే ఊరికనే ఏడుస్తారు. దుఃఖం అయితే చాలా ఉంది, కానీ ఇక దిగమింగి ఉంటున్నా. ఇంకా రేపు హాస్టల్కి వెళ్తే మాత్రం ఇంటికి వచ్చినాక ఏడుస్తానా మరి ఎట్లుంటానో నాకైతే అర్థం కాదు. కొన్ని రోజులు హాలిడేస్కి వచ్చి వెళ్తేనే నేను కనీసానికి ఒక 2-3 రోజుల దాకానైతే ఖచ్చితంగా ఏడుస్తా. ఆల్రెడీ నేను నా ప్రాణం ఆగలేక ఇక్కడనే కాబట్టి ఒక 20 రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది, వెళ్ళి చూసి వస్తా అన్నట్టు. మరి నా లెక్కనే మీకు కూడా ఉంటుందా? కామెంట్ అయితే చేయండి. ఎట్లా ఉన్న పరిస్థితి ఆడపిల్లలు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకంటే రేపు వచ్చే భర్త మంచోడైనా కాకున్నా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా ఉండాలి. అందుకనే పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా మంచిగా చదివించాలి. ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాతనే ఆడపిల్లలకైతే పెళ్ళి చేయాలి. చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకొని మేమే మస్తు బాధపడుతున్నాం. అట్లా మాత్రం అస్సలు చేయొద్దు. ఎవరైనా కానీ అయినా ఇప్పుడు మాత్రం ఎవరు చేయరనుకుంటా. పిల్లలు మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాతనే పెళ్ళి అనే ఆలోచన అయితే రావాలి ప్రతి ఒక్కరికైతే. చిన్నతనంగా పెళ్ళి అయితే అస్సలు చేయొద్దని నేనైతే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే బాయ్.